కామారెడ్డి పట్టణంలో ఉదయం 4 గంటల నుండి బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈరోజు తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషనుకు తరలించారు. యూరియా కోసం యాప్ని వెంటనే రైతులకు కావాల్సిన యూరియాను రేవంత్ రెడ్డి మమ్మల్ని 4 గంటలకు అరెస్ట్ చేసి కామారెడ్డి పోలీస్ స్టేషన్కు మరియు అదేవిధంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో తాడ్వాయి మండలంలో వాళ్ళు రైతులకు సపోర్టుగా యూరియా కోసం యూరియా దొరకట్లేదని చెప్పి ధర్నా కాల్పరించారు. వారు ఇవ్వడంలో కూడా న్యాయం ఉంది. ఈరోజు రైతులకు యూరియా కావాలంటే స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ బుక్ చేయమని ఇచ్చినటువంటి గవర్నమెంటు అది ఎంతవరకు సమమం? రైతుకు చిన్న ఫోనే ఉంది, పెద్ద ఫోన్ అయితే లేదు. రైతు ఎక్కడ ఆన్లైన్ చేసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళి యూరియా బుక్ చేసుకుంటాడు? ఆ యాప్ వాడరాదు వాళ్ళకు. నిజంగా చెప్పాలంటే రైతుకు ఎంత అవసరం ఉంటే అంత యూరియా గవర్నమెంట్ సప్లై చేయాలా. గతంలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు రైతులకు ఇంటికి ఆటోకు ఫోన్ చేసి చెప్తే రైతు ఇంటికాడ తీసుకొచ్చి యూరియా బస్తాలు దించిపోయిన పరిస్థితి నుంచి రైతు యాప్ దాకా తీసుకొచ్చిండ్రు. ఈ యాప్ దొంగ యాప్. ఏంటంటే యాప్లో బుక్ చేసుకుంటే నాకు రాలేదు, నేను అక్కడికి పోతే కూడా ఇయ్యరు అని రైతును ఇంటికాడ కట్టడి చేయడానికి లైన్లలో పడితే ఈ గవర్నమెంట్ సిగ్గుపోతుంది. లైన్లలో పడి రైతులు ఇబ్బంది పడ్డ వీడియోలు ప్రెస్ ద్వారా కానీ అందరి ద్వారా రైతులు కోపానికి గురవుతున్నారని చెప్పి అక్కడ నిలబడకుండా వాళ్ళని అక్కడికి లైన్లకు తీసుకురాకుండా ఎట్లా కట్టడి చేయాలని ఒక దొంగ ఆలోచించుకుని ఈ యాప్ తయారు చేశారు. ఈ యాప్ అనేది ఇమీడియట్లీ తొలగించాలి. రైతులకు ఎంత అవసరం ఉన్న యూరియాను అంతా సప్లై చేసి గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలా. అనవసరమైన యాపులు పెట్టి రైతులను ఇబ్బంది పెడితే వచ్చే రానున్న కాలంలో ఈ గవర్నమెంట్ 100% రైతు ఆగ్రహానికి గురై ఖచ్చితంగా ఈ సీఎం గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం. అదేవిధంగా రైతులను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ఎంత మంచి చేసారో రైతులకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మేము కూడా రైతుకు సపోర్ట్గా ఇవాళ యూరియా ఎంత అవసరం ఉంటే అంత సప్లై చేయాలని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కామారెడ్డి తరఫున కూడా అందరు రైతులకు మద్దతుగా నేను దేనికైనా వాళ్ళకు సహకారం చేయడానికి రెడీ ఉన్నామని కోరుకుంటున్నా. జై తెలంగాణ. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టుకోవడం జరిగింది. మేము రైతుల గురించి ఈ రోజున ఎన్నో దొంగ వాగ్దానాలతో అధికారం ఎక్కిన రేవంత్ రెడ్డి ఇలా మళ్ళీ ఆంధ్ర తొత్తులతోని చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ వాళ్ళతోని మళ్ళీ ఈ తెలంగాణను ఆంధ్ర కలపడే ప్రయత్నం భాగంగా రైతుల ఉసురు అనే దలగాలి రైతులను ఆగం చేస్తున్నాడు. ఏంది యూరియా యాప్ అని ఒక్కొక్క దగ్గర రైతు దగ్గర చిన్న ఫోన్లే ఉంటాయి, మళ్ళీ అందరు చదువుకునే వ్యక్తులు ఉండరు. అందరు కష్టకాలం చేసుకుని బతికే రైతులకు యూరియా యాప్ పెట్టి ఆ విధంగా నష్టం చేస్తున్నాడు, ఘోషపెడుతున్నాడు. తర్వాత రైతు బీమా, రైతు బంధు సగలంలో ఇస్తలేడు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది, వర్షాలు పడతలేవు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తుండే మన నరేంద్ర మోడీతోని కూడా కుమ్మకైనట్టు మాకు తెలుస్తున్నది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా నిన్ను అడుగున మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నిలదీస్తాం. ఈ ఉద్యమకాలందరం ఒకటై ఈ రోజు నుంచి మీకు తెలంగాణ ఏ విధంగా మేము సాధించుకున్నామో కొట్లాడి ఆ విధంగా నేను గద్దె దింపుతామని చెప్పేసి రైతు ఏడ్చిన రాజ్యం, ఇది ఏడ్చిన వ్యవసాయం బాగుపడలేదా గుర్తుంచుకో. ఖచ్చితంగా నీకు ఉసురు తగులుతుంది, నిన్ను గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి నుంచే మీకు ఈ రోజున మీకు
గుణవడం చెప్తామని చెప్పి ఎన్ని అరెస్ట్ చేసినా ఉద్యమాలు ఆపలేవు. తస్మాత్ జాగ్రత్త. ఈ యూరియా ఆపును వెంటనే మీరు తొలగించాలి, సరఫరా చేయాలి యూరియాను, లేకపోతే మేము అడుగడుగును అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయక్. ఈరోజు పక్క నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ రైతులకు కావాల్సినటువంటి యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఒక యాప్ను డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్ను ఎత్తివేయాలని చెప్పేసి రైతులకు కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి 7,009 కోట్ల రూపాయల రైతు బీమా డబ్బులు ఎల్ఐసి కట్టాలని చెప్పేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండల కేంద్రంలో ధర్నాకు పిలుపునియడంతో కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు కామారెడ్డి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి, రైతు యాప్ను ఎత్తివేసి రైతులకు కావాల్సిన యూరియాను సరఫరా చేయాలి, అదేవిధంగా రైతు బీమాకు సంబంధించినటువంటి 7,900 కోట్ల రూపాయలను ఎల్ఐసి కట్టి రైతు బీమాకు సంబంధించినటువంటి డబ్బులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 విడతల రైతు బంధు డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు రైతులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇట్లాంటి సమస్యలు లేవు, మాకు యూరియా ఉండే, రైతు బంధు డబ్బులు వచ్చి ఉండే, రైతు బీమా ఎప్పటికప్పుడు ఆ స్కీమ్కి సంబంధించి డబ్బులు కట్టిరు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మేము మోసపోయినాం, మాకు మళ్ళీ కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో రైతులకు అండగా రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులతో రైతు ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆపలేరని చెప్పేసి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. Like, comment, and subscribe.